వైసీపీ కార్యాలయాల కూల్చివేతతో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నిర్మించిన ఏ నిర్మాణానికి అనుమతులు లేవన్న కారణంతోనే కూల్చివేస్తున్నట్లు అధికార పక్ష నేతలు అంటున్నారు. అనుమతి లేనప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, వాటిలో తేల్చుకోవాలి కానీ ఇలా కూల్చడమేంటని మాజీ మంత్రి అంబటి ఫైర్ అవుతున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ లేదంటున్నారు వైసీపీ నేతలు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల ఊసు పక్కన పెట్టేసి ప్రతిపక్షంపై దాడులే పనిగా పెట్టుకోవడం దారుణమని అంబటి మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అర్ధరాత్రి పూట కార్యాలయానికి నోటీసులు ఇచ్చి ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ స్థలం దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. అధికారం ఉంది కదా అని అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా పార్టీ కార్యాలయం పేరుతో పాలసులు ఎలా నిర్మిస్తారని కూటమి నేతలు ఎదురు తిరుగుతున్నారు. రాష్ట్రంలో 20 జిల్లాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారని అధికార పక్ష నేతలు నిలదీస్తున్నారు. విశాఖ లాంటి చోట్ల కూడా అనుమతి లేకుండా నిర్మించి ఇప్పుడు అనుమతులు కోరడం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఏడాదికి 1000 రూపాయలకు లీజ్ తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. అనుమతి లేకపోతే కూల్చేయాలని గత సీఎం ఆదేశాలు ఇవ్వడం వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్చితే స్పందించిన వైసీపీ అక్రమంగా నిర్మిస్తున్న పార్టీ భవనాన్ని కూలిస్తే మాత్రం గందరగోళం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.